హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం రుచికరమైన ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటాం కదా. అది మన ఆరోగ్యానికి మంచిది కాకపోయినా సరే వదలం. కానీ మన హెల్త్కి మంచి చేసే ఫుడ్, రుచి లేని ఫుడ్ అయితే అస్సలు తినం. అందులో ఒకటి కాకరకాయ. అమ్మో, కాకరకాయ అని చాలామంది పెదవిరుస్తారు. కానీ కాకరకాయ యొక్క ప్రయోజనాలు తెలిస్తే వెంటనే తినడం స్టార్ట్ చేస్తారనమాట. అంత హెల్తీ ఫుడ్ అండి. అలాగే చాలా మంచిది. మనం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినొచ్చు అనమాట. అంటే మనం చేసుకునే విధానంలో కూడా ఉంటుంది. దానివల్ల చాలామంది కాకరకాయని త్వరగా ఇష్టపడరు. కానీ ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ట్రై చేయండి. పిల్లలతో సైతంగా చాలా అమ్మ ఇంకొక ముద్ద పెట్టవా అని అడుగుతారు. ఒక్కసారి వీడియోలో చూడండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కాకరకాయలు క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్లో సాల్ట్ వేసి ఆ పసరంతా పోయేలాగా మనం స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత ఒక 2 to 3 టైమ్స్ నార్మల్ వాటర్లో కూడా మనం క్లీన్ చేసుకుని బాగా అందులో ఉన్న రసం అంతా పోయేలాగా మనం క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పోపులు కూడా వేసుకోవచ్చు. అంటే జీలకర్ర, కరివేపాకు, పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు. నేను అవి కూడా వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం బెల్లం, చింతపండు వేస్తే చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి.